హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము అనుకోకుండా ఒక పెళ్ళికైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, పార్కు, ఉయ్యాలలు అయితే ఉన్నాయి. ఇదంతా పిల్లల కోసమే. ఇదిగో వీళ్ళైతే కొత్త జంట అండి. చాలా బాగున్నారు కదా, పెద్దవాళ్ళు చెప్తారు కదా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని చెప్పేసి అలాగే ఉన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. ఈ బుడ్డిది చూడండి, మేకప్ వేసుకుని మరీ ఫోటోలకైతే పోజ్ ఇచ్చేస్తుంది. నాకన్నంత తన వైపే ఉంది. ఆడపిల్లలకు ఎంత ముస్తాబు చేసినా సరే ఏదో ఒకటి కొరతగానే ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు అంటే అంతే. ఏంటో ఈ పెళ్ళిళ్ళు, మనమైతే వస్తాం, తింటాం, ఏదో పదో పరక ఇచ్చేసి వెళ్ళిపోతాం. అలాగని వచ్చిపోయే వాళ్ళ కోసం అయితే పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి. బ్యాచిలర్స్, మీకైతే ఒక చిన్న మాట. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే, పెళ్లి కానంత వరకే మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. వన్స్ పెళ్ళైన తర్వాత మీ తలరాతే మారిపోతుంది. అది ఎవరికైనా సరే. అందుకని కాస్త అటు ఇటు ఆలోచించి అయితే ఒక స్టెప్ ముందుకేయండి. నేనైతే ఇదే చెప్తాను, డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అనేసి. మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు. పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు నీకంటే చిన్నదానికి పెళ్ళి అయిపోయింది, పెద్దదానికి పెళ్ళి అయిపోయింది, నువ్వు చేసుకోవా, అది ఇది అని అంటుంటారు. అలాగని కాదు, ఎవరి కోసమో కాదు, మీకోసం మీరు ఆలోచించండి. అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా అనుభవం అయితే గానీ తెలిసి రాదు. కాబట్టి ముందుగానే ఆలోచించి ఒక స్టెప్ అయితే ముందుకు వేయండి. ఇవన్నీ ముగించుకుని అయితే మేము తినడానికి అయితే వచ్చేసాం. తినేసి ఇలాగైతే ఇది అందరూ డాన్సులు వేస్తున్నారు చూసుకొని అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేస్తారు కదూ, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోతారా? థ్యాంక్ యూ.